నడిపించండి. కొద్ది మాటలు వీరికి చెప్పడానికి నన్ను వాడుకుంటారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సంఘం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పేతురు గారికి ఇచ్చిన ఒక ప్రాముఖ్యమైన బాధ్యత. సంఘానికి ఒక పదం వాడబడింది బైబిల్లో. ఆ వాడిన పదం గ్రీకులు ఇలా ఉంటుంది, ఎక్లీషియా అంటారు. ఎక్లీషియా అంటే లోకం నుంచి ప్రత్యేకంగా పిలువబడిన ఒక గుంపుని ఎక్లీషియా అంటారు. ఆ పదమే సంఘానికి వాడబడింది. అంటే లోకానికి తీరుతెన్నులు, లోకం యొక్క పరిస్థితులు వీటన్నిటికీ వేరుగా ఉండడమే ఎక్లీషియా. అదే మన పిలుపు. అంటే లౌకికమైన ఏ విషయాల్ని మన దగ్గరికి పిలవకూడదు, లౌకికమైన ఏ విషయాలు సంఘంలోనికి రానివ్వకూడదు. దాని గురించి బైబిల్ మాట్లాడుతుంది. అయితే వీటి విషయంలో పోషించే పాత్ర మనకి కొన్ని విషయాలు బలంగా మనకు తెలియాలి. పేతురు గారితో ప్రభు అంటాడు, ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని కడుతున్నా అన్నాడు. చాలా మంది ఏమనుకున్నారంటే పేతురు గారి మీదే కడుతున్నారు అనుకుని పేతురు గారికి ఒక గుడి కట్టారు. అందుకే పేతురు గారి మీద సంఘం కట్టదు. ఈ నా బండ మీద సంఘం కడతానంటే అక్కడ 2 రాళ్ళు ఉంటాయి. నీ పేరు కేఫా అంటే రాయి. నువ్వు రాయివైతే మరొక రాయి ఉంది, ఆ రాయి మీదే సంఘం కట్టాలి. ఆ రాయి ఎవరో కాదు, తృణీకరింపబడిన రాయి, తలకు మూలరాయి. ఆ రాయి ప్రభు అయిన క్రీస్తు. అంటే మన ఉద్దేశాలతోనో, మన లాజిక్స్తోనో, లేదా మన కులంతోనో, లేకపోతే మన వర్గంతోనో, మన వంశాలతోనో ఏ విషయాలతో సంఘాన్ని కట్టకూడదు. ఒకవేళ అలా సంఘాన్ని కట్టామనుకోండి, ఆటో యూనియన్ వాళ్ళకి ఆటో యూనియన్ సంఘం ఎలా ఉందో, ఆర్టీసీ వారికి ఆర్టీసీ యూనియన్ సంఘాలు ఎలా ఉంటాయో, మహిళలకు మహిళా సంఘాలు ఎలా ఉన్నాయో, మనం కూడా వంశాలతో మన సంఘాలు కట్టుకుంటే మనతో ఒక వంశం సంఘం అవుతుంది అనమాట. అందుకే సంఘాలు ఈరోజు కుప్పకూలిపోవడానికి కారణం ఏంటి చెప్పిన, క్రీస్తు అనే రాయి మీద కట్టడం, లాజిక్స్ మీద కడతారు. అందుకే ఈరోజు ఈ 31st నిన్న నైట్ మీరు చూడండి, రాయితీలు పెడతారు. ఎందుకు రాయితీలు పెడుతున్నారు? ప్రజల్ని ఏదోలా రప్పించాలి, ప్రజల్ని ఏదోలా మెప్పించాలి. ఆ మెప్పించడానికి రాయితీలు పెడతారు, రకరకాలు పెడతారు. ఎంతకాలం అలా పోగేసి ఉంచగలరు? ఇలా ఎంటర్టైన్మెంట్ అలవాటు పడిన వాళ్ళు రేపు పొద్దున ఇంకా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతారు, ఇంకా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ దొరికితే వెళ్ళిపోతారు. అంటే ఎలా అలవాటు చేయాలి, మనిషిని ఎలా కట్టాలి? సత్యం, ఆ సత్యమే సౌందర్యం. అందుకే తిమోతికి పత్రిక రాస్తూ పౌలు గారు కొన్ని మెలుకులు చెప్పారు. ఆ మెలుకులు ఎప్పుడు ప్రతి కాపరికి గుర్తుండదు, ఎందుకంటే అవి కాపర పత్రిక. ఆ కాపర పత్రిక రాస్తూ పౌలు గారు తిమోతికి అంటాడు, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నిన్ను నువ్వే దేవుని ఎదుట యోగ్యంగా ఎంచుకోవాలి. అంటే ఒక గంట తర్వాత లేదా 2.5 గంటల తర్వాత దేవుడు నా ముందుకు వచ్చి ఎవడరా ఇక్కడ మాట్లాడింది అని అడిగినప్పుడు సిగ్గు లేకుండా దేవుని ఎదుట నేనే మాట్లాడాను ప్రభువా, ఈ 1.5 గంటన్నర నీ ప్రజలకు నేనే వాక్యం చెప్పానన్న ధైర్యం బోధించే వాళ్ళకు ఉండాలి. ఎవడరా ఈ గంట సంఘంలో ఉన్న అందరి సమయం తినేసాడు ఎవడరాడు అని అడిగినప్పుడు ఆ రోజు ఏమైపోతామండి? అందుకే సత్యవాక్యమును సరిగ్గా విభజించాలి, సత్యవాక్యమును ఆత్మ తీవ్రతతో బోధించాలి, సత్యవాక్యం బోధిస్తున్న వారికి యథార్థత ఉండాలి. మీ అందరికీ చక్కటి మాదిరికరమైన అన్న డేవిడ్ అన్నని నేను నమ్ముతున్నాను. అన్నలో ఉన్న నాకు క్వాలిటీ తెలిసిన ఎప్పుడు ఎవరిని పొగడను, కానీ సమయం కనుక చెప్తాను. డేవిడ్ అన్నలో ఉన్నది ఏంటంటే యథార్థత. లోపల ఒకలాగా బయట ఒకలా ఉండడు. నచ్చిందంటే నచ్చింది అంటాడు, నచ్చలేకపోతే నాకు నచ్చుతూ ఉంటే వెళ్ళిపోతాను చెప్పజేయకుండా పోతాడు. అలా ఉంటుంది ఆయనతో. కాపరికి ఎప్పుడు గుర్తుపెట్టుకుని లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదండి. లోపల ఎలా ఉన్నామో బయట అలా. అందుకే ఎవరు అన్నారు, బయట క్రైస్తవుల జీవితాలు, ముఖ్యంగా కాపర జీవితాలు తెరిసిన పుస్తకాలు. వాళ్ళు వాక్యం చదువుతారో లేదా మనం చెబుతున్న వాక్యాలు చదువుతారు లేదా కానీ మనల్ని చదువుతారు, మనల్ని చూస్తారు. సంఘానికి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక సంఘం నిలబడాలి అంటే గుర్తుపెట్టుకోండి, కాపరు ఏదైతే ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడో ఆ నిలబడింది తన లైఫ్లో కనబడినప్పుడు సంఘం మీద ప్రభావం ఉంటుంది. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉండేవాడు, పేరు చెప్పకూడదు, లైవ్ వెళ్తుంది అనుకుంటా. ఆ తెలిసిన తమ్ముడు ఎప్పుడు బాధపడేవాడు వచ్చి, అన్నా నీకు విషయం చెప్పాలి, నీకు మాట చెప్పాలి, మా నాన్న చక్కగా ప్రసంగాలు చెప్తాడన్నా.
ఆయన వల్లే నా భక్తి పోతుంది అన్నా. ఆయన వల్ల నీ భక్తి పోవడం ఏంటి తమ్ముడు అంటే, ఆ తమ్ముడు అంటాడు, మా నాన్న ప్రసంగం చెప్పినట్టుగా ఇంట్లో ఉండడు అన్న, అదే ప్రాబ్లం. ఒకసారి నేను ఎగ్జాంపుల్ చెప్పాను, ఎంతమంది గుర్తుంది. 10th క్లాస్ వరకు ఆ కుర్రాడు బాగున్నాడట, అంత భక్తిగా నడిచాడట. ఇంటర్ దాటాడు. ఈ తూరు ఎంత చెడిపోయావు అని అడిగితే, మా నాన్న పాస్టర్, మా నాన్న వల్ల నేను చెడిపోయాను అన్నాడు. అదేట్రా, మీ నాన్నకు మంచి పేరు ఉంది కదరా, మీ నాన్న వల్ల నువ్వు ఎలా చెడిపోయారంటే, మా నాన్న పులిపీట మీద ఒకలా ఉంటాడు, ఇంట్లో ఒకలా ఉంటాడు. అందుకే మా నాన్న నటించడం నాకు రాదు, నాకు నేనుగా ఉండాలనుకున్నాను, అందుకే నేను చెడిపోయాను. చూసారా, ఒక కాపరు యొక్క ఆ యొక్క ప్రసంగం తన బతుకులో కనబడకపోయినా, ఆ కాపరు చెబుతున్న మాటలు తన వ్యక్తిగతంగా చూపించకపోతే దాని ఎఫెక్ట్ ఎక్కడ తెలుసా? సంఘం మీద. అందుకే మీకు ఆ భయం లేదు. ఎందుకు చెప్పనా, బోధించేవారు పాటిస్తారు, పాటించేవారు ఎక్కడే బోధిస్తారు. మన ఎజెండా మొదటి నుంచి మనకు తెలుసు. మనం వాక్యమే చూడం, ఆ వ్యక్తి ఎలాంటోడు కూడా చూస్తాం. ఆ వ్యక్తి బిహేవియర్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అలా తెలిసినప్పుడు వెంబడిస్తాం. 2 ఉన్నారు, 3 ఉన్నారు, 4 ఉన్నారు కదండి. ఈ 4 ఉన్నా దేవుడు వాగ్దానం ఏమిచ్చాడు తెలుసా? చిన్న మంద భయపడు. ఈ చిన్న మందే రేపు పొద్దున గొప్ప బహుమానాలు పొందుకుంటే, అప్పటి వరకు నమ్మకం ఉండాలంటే బోధించే వాళ్ళు ధన్యకరంగా ఉండాలి, వినేవాళ్ళు ధన్యకరంగా ఉండాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. పౌలు లాంటి మహనీయుడు గొప్ప సేవ చేశాడంటే, ఆ సేవ వెనకాల ఎలాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా? స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు. పౌలు గారి కొరకు ప్రాణం పెట్టేసి కొన్ని కుటుంబాలు అలా అడ్డం వచ్చి నిలబడే కుటుంబాలు. ఒకళ్ళిద్దరు కాదు, ఎంతమంది ఆయన వెనకాల వర్క్ చేస్తారు. అంతమంది వర్క్ చేస్తేనే పౌలు గారు అన్ని సంఘాలు కట్టగలరు. ఇప్పుడు డేవిడ్ అన్న కానీ మిగిలిన అన్నలు కానీ ఇక్కడ నిలబడి అంత మంచిగా వాళ్ళు మంచిగా ఇంకా వర్క్ చేయాలి అంటే వెనకాల మీ సపోర్ట్ ఉండాలి. నాకేంట్లో దాంట్లో కూర్చున్నాం వెళ్ళిపోయామంటే ఈ రేకులు ఎలాగ ఉంటాయి, ఎంట్లో అలాగ ఉంటాయి, ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. ఈ రేకులు మళ్ళీ అడుగుతున్నాను. ఇక్కడ కూర్చున్న అనేక మంది ఆత్మీయంగా దీపపడాలి. పరిగెట్టేవాడికి ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి. నిలబడినోడికి ఏం చేయాలి చెప్పండి? సపోర్ట్ చేయాలి. మరో మాటని చెప్పండి, సంఘం ఇప్పుడుందా? ఇప్పుడు ఏ గొడవలు ఉండవు, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఆ ఆస్తి అభివృద్ధి పొంది అక్కడ వరకు వెళ్తా చూసారా సంఘం? అప్పుడు వస్తాయి ఇబ్బంది. మాకు మైక్ ఇవ్వలేదు, మమ్మల్ని ముందుకు పిలవలేదు, మా పిల్లలకు పాటలు ఇవ్వట్లేదు, మా పేరు వేయలేదు, పాంప్లెట్ మీద మా పేరు లేదు, కొన్నాం కనీసం మా గురించి ఒక మాట చెప్పలేదు, ఆ కెమెరా కొన్నది మేమే. ఎన్ని వస్తాయి అన్నమాట గుర్తు. అవన్నీ రాకూడదంటే అన్నిటికీ సొల్యూషన్ ఒకటేనా? వాక్యం. ఆ వాక్యం ఒకటి దాన్ని సరిగ్గా ఎప్పటికప్పుడు మనం ఆరబెట్టి సరిగ్గా చెప్తుంటే వాళ్ళన్నీ సెట్ అయిపోయి. పాజిటివ్ సెమినార్లో మాకు చాలా డిస్టర్బెన్స్ జరిగింది. డిస్టర్బెన్స్ అంటే ఒక బ్రదర్ వలన, తర్వాత చిన్న చిన్న ఒకటి గాలి వల్ల తయారై, అది తెలీదు. నా దగ్గరికి విషయం వచ్చేసరికి అప్పటికే చాలా మంది డిస్టర్బెన్స్ అయ్యారు, మన సర్కిల్ ఉన్నారు. నాకు అర్థం. సెమినార్ అంతా అయిపోయింది. అన్న సాగోల దగ్గర ఉన్నాడు. నన్ను పిలిచారు, తమ్ముడు నీకు 2 మాటలు మాట్లాడాలి. అన్న జెన్యూనిటీ ఎలా ఉంటుంది వచ్చి నన్ను పిలిచి ఒక మాట్లాడు. ఏమనుకోకు తమ్ముడు, హార్ట్ కోర్ ఫ్యాన్స్ ఈ సెమినార్ డిస్టర్బెన్స్ ఏం లేదు సార్. ఆ హార్ట్ కోర్ ఫ్యాన్స్ అంటే వాళ్ళు ఎవరు కూడా నాకు వెళ్ళదు అన్నాడు. ఏమైందన్నంటే మనకు తెలియకుండానే కొన్ని నిర్ణయాలు వాళ్ళ మీద ఎఫెక్ట్ అయినప్పుడు చాలా డిస్టర్బెన్స్ అయ్యారు. వాళ్ళు ఎంత డిస్టర్బెన్స్ అయ్యారంటే సెమినార్లో నుంచి వెళ్ళిపోతానన్న డిస్టర్బెన్స్ అయ్యారు. ఏమైందన్నంటే అప్పుడు అన్న చెప్పాడు, ఆ సింగర్ ఎవరో వచ్చాడు, ఆ సింగర్ వాళ్ళు చాలా డిస్టర్బెన్స్ అయ్యారంటే అప్పుడు నా అన్న దగ్గర నేను అన్న 6 రోజులు 4 రోజులు ఉండి జరిగిపోయే సెమినార్ లైఫ్ లాంగ్ ఉండేది. 6 రోజుల సెమినార్కి ఎవరో కొత్తగా వచ్చి గెస్ట్కి వచ్చి వెళ్ళిపోయాడు కోసం నేను వదిలేసిపోతాను అంటారు. వీళ్ళకి మనం అర్థం ఏమంటే అప్పుడు అన్న ఒక మాట నాకు ఇప్పటికీ గుర్తు, తమ్ముడు వీళ్ళందరి నోర్లు మూయించాలంటే ఒకటే ఆన్సర్, మనం గట్టిగా వాక్యం చెప్పాలన్న. మనం ఎంత గట్టిగా వాక్యం చెప్తే సత్యం అన్ని నోర్లు మూయించేస్తుంది. వాక్యమే ప్రతి దానికి సమాధానం. మన డిస్టర్బెన్స్ అక్కడ జరిగింది కనుకే వీళ్ళకి స్పేస్ ఇచ్చేస్తూ మాట్లాడుకునే అవకాశం ఎక్కువ. కాబట్టి ఆయనకు తెలుసు మెచ్యూరిటీ ఉన్న సేవకుడు ఉన్నాడు, మెచ్యూరిటీగా వ్యవహరించే వ్యక్తి ఉన్నాడు, ఎవరిని ఎలా గైడ్ చేయాలో వ్యక్తి ఉన్నాడు. అందుకే అలాంటి వ్యక్తికి మీరు నడుస్తున్నారు కనుక మీరు దాన్ని సంఘముగా మీరు ప్రారంభమవుతున్నారు కనుక ఇలానే కొనసాగండి. కొన్ని రోజులు బాగానే ఉంటే ఐక్యంగా, నా అనుభవంతో నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను వచ్చే సేవ దగ్గర 20 సంవత్సరాలు అవుతుంది. చిన్నప్పుడు దేవుడు 20 సంవత్సరాల అనుభవాల్లో త్యాగాలు చేస్తాం, డబ్బులు చేస్తాం, నా శాలరీ ఖర్చు పెట్టాం, అన్నీ పెట్టాం.
అంత రాసిందా అన్ని చేసిన తర్వాత ప్రత్యేకించే వ్యక్తి పూర్తిగా ఆయన పేరు మీద రాయించడం. ఆ మనసు ఇరిగిపోయింది, ఆ కళావికలం అయిపోయింది. అడిగితే ఆ మనిషి ఇప్పుడు గొడవ తప్ప ఊరంతా చూసి నవ్వుకోవడం తప్ప ఏమీ లేదు. ఇప్పుడు ఒకటే నిర్ణయం తీసుకున్నాను, నా సేవ నేను ఎక్కడైనా చేయను, మీరు ఇక్కడ తప్ప ఇంకెక్కడ చేయలేరు, అందుకే మీరు చేసుకోండి అని చెప్పి అక్కడే వదిలేసి మళ్ళీ వాళ్ళకి కనబడకుండా తిరగచ్చు. ఎందుకు నేను చెప్తున్నాను తెలుసా? ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసిన మాలోనే ఇన్ని సీలికలు వచ్చాయంటే ప్రస్తుతానికి బాగానే ఉంటాం. ఇజ్రాయేల్ అన్న డేవిడ్ అన్న అందరూ బాగానే ఉంటారు. వీళ్ళిద్దరికి మధ్యలో మార్కులు అటు ఎవడో ఉంటాడు, పొల్లెట్ ఎత్తాడని. ఆ బర్నబా గారికి పౌలు గారికి ఉన్నారు చూస్తారా, అలాంటి ఎవడో ఉంటాడు. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి తలకాయలు ఎప్పుడు బాగుండాలంటే ఈ తోకలు సరిగ్గా ఉండాలండి. అక్కడ మాట ఇక్కడ, ఇక్కడ మాట అక్కడ, ఇది చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు డిస్టర్బెన్స్ అయ్యారనుకోండి మొత్తం సంఘం అంతా డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, యథార్థమైన సేవకులు తగ్గట్టుగా మీరుండండి, మీకు తగ్గట్టుగా వాళ్ళు వ్యవహరిస్తారు. ఈ ఏడాది మీరు ప్రారంభించారు, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక 2-3 ఏళ్ళ తర్వాత పాలకొల్లో సత్యం చెప్పే సంఘం ఎక్కడుందరా అని రోడ్డు మీద నడిచిపోయేవాడు ఎవడైనా ఉంటే ఆ ఏళ్ళు ఎలా మీ సంఘం వైపు జీవించాలి. ఇక్కడ ఉందండి అని మాట ఎవరు చెప్పారు నాది గారులేండి, మార్టిన్ లూథరన్ గారు చెప్తారు. మార్టిన్ లూథరన్ గారు ఏమంటారంటే, దారంటూ పోయే ఒకడట సత్యం అంటే ఏంటండి అని అడిగితే మార్టిన్ లూథరన్ గారు అంటారట, అక్కడ సంఘం ఉందండి, అక్కడికి వెళ్ళి అడగండి సత్యం అంటే ఏంటో అక్కడ చెప్తారని. మార్టిన్ లూథరన్ సత్యం కొరకు సంఘం కొరకు అంత కితాబు ఇస్తారు. అలాంటి కితాబు మీరు పొందుకోవాలి, సత్యమే మాట్లాడుకోవాలి. వారం అంతా వచ్చామా, ముచ్చట్లు పెట్టుకున్నామా, ఎలా ఉన్నా ఇదంతా వద్దు. సత్యం విన్నాం, నేర్పించే వాళ్ళు ఉన్నారు, మీరు వింటే ఓపికగా తెల్లవారు మాట్లాడేంత స్పీకర్లు ఉన్నారు. కాబట్టి అందరూ ఎదగాలి, అందరూ బాగుండాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ మైక్ అలవాటు అవ్వనంత కాలమే బాగుంటాం. మైక్ అలవాటు అయిందో ఆ మైక్ చాలా డిస్టర్బెన్స్ చేస్తుంది. అందుకే ఎంతమంది బోధించాం కాదు, కానీ బోధించే వాళ్ళని బోధించినవాళ్ళు, వాళ్ళు వాడబడేవాడిని వాడబడినవాడిని వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఈ మైక్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వీళ్ళు లేరు, వీళ్ళకి వయసు అయిపోయి, ఎవరికి ఇజ్రాయేల్ గారికి డేవిడ్ దానికి వయసు అయిపోయి ఈ మాట అనకూడదు, వెళ్ళిపోయారు అనుకోండి మామూలుగా వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు దేవుడికి తెలుసు ఆ టైంకి ఎవరిని తీసుకురావాలి. అందుకే వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇద్దాం, వాళ్ళు ప్రకటించాల్సిన టైంని ప్రకటిద్దాం, వాళ్ళు వాడబడే సమయాన్ని వాడబడద్దు. ఎందుకంటే అన్నకు కూడా సంఘం పట్ల ఒక గాయం ఉంది, గతంలో నాకు తెలిసినవని చెప్పను. కానీ చక్కగా సంఘం కట్టిన తర్వాత ఇలా మైకులు అలవాటు అయ్యే ఆయన చాలా మానసికంగా కృంగదీస్తే చెప్పచేయకుండా మానేసి, అలా మానేసిన మళ్ళీ ఇప్పటికీ వాళ్ళు కోలుకోలేదు. నాకు తెలుసు ఆ విషయం. స్పీకర్ అయినా, నాయకుడైనా, కాపురైనా గుర్తుపెట్టుకోండి, కొన్ని ఉంటాయి ఆ బౌండరీస్ దాటి వాళ్ళని ఇబ్బంది పెట్టామనుకోండి, ఎంత ఘనంగా ప్రారంభం అవుతామో చెప్పండి, అంతే బలహీనంగా మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. వాడబడేవాడిని వాడబడిన వాళ్ళు, చెప్పే వాళ్ళని చెప్పనివ్వాలి, బోధించే వాళ్ళు బోధించనివ్వాలి, వాళ్ళ గైడెన్స్ మనం తీసుకోవాలి. అన్ని అజమాయిషీ చేస్తారు, అన్ని ఇలా నడిపిస్తారంటే కొంతమంది సంఘంలో యాక్టివ్గా ఉంటారు, మనం ఉండలేము. ఆ ఉండే వాళ్ళని ఉండేవాళ్ళు, ఆ చేసే వాళ్ళని చేయనివ్వాలి, ఆ పరిగెట్టే వాళ్ళు పరిగెట్టనివ్వాలి. వీడి మధ్య ఎక్కువైపోతున్నాడు భాస్కర్ అనకూడదు. భాస్కర్కి ఆసక్తి, అందుకే పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఏమన్నా ఉదాహరణ చెప్పాను, భాస్కర్ గారి మీద మళ్ళీ ఎరగా చూడకండి. ఉదాహరణ చెప్పాను పౌలు గారు ఒక మాట అంటారు, పిలిపిలికి సంఘ పత్రిక రాస్తూ ఏమంటాడంటే, సంఘంలో చాలా మంది ఉన్నారు, కాకపోతే అందరూ తమ తమ సొంత కార్యాలు చూసుకుంటారు, కానీ ఒక కుర్రోడు ఉన్నాడు, ఆ కుర్రోడికి ఎప్పుడు సంఘం పిచ్చే. ఆ కుర్రోడి పేరు తిమోతి. అలా ఎవరో ఇంట్రెస్ట్ ఉంటారు. పౌలు గారి చుట్టూ చాలా సర్కిల్ ఉంది, కానీ అందరూ పని చేస్తారు, కానీ ఖాళీ దొరికినప్పుడు పని చేస్తారు, కానీ ఖాళీ లేకపోయినా పని చేసే ఒక కుర్రోడు ఉన్నాడు, ఆయన తిమోతి. అలాంటి వాళ్ళు ఎవరో ఉంటారు, అలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఎందుకంటే సంఘంలో ఎవరు యాక్టివ్గా ఉన్నా సంఘానికి మంచిది, సంఘం అభివృద్ధికి మంచిది. కాబట్టి ఎవరు వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వాలి, ఎంకరేజ్ చేయాలి. ఒకవేళ వెళ్ళే వారిని ఆ కాలర్ పట్టుకుని వెనక్కి లాగామనుకోండి, ఆడు ఆగిపోతే ఆడికి మళ్ళీ నిర్లక్ష్యం వస్తే మళ్ళీ వాడిని రేపాలంటే మన వల్ల అవుద్దా, వాడిని మళ్ళీ నిలబెట్టాలంటే మన వల్ల అవుద్దా? అందుకే వాడబడే ఎవరిని దేవుడు ఎలా రేపుతాడో మనకు తెలియదు. మనకు అనిపించాలి, ఆడంత బాగా ఉన్నప్పుడు నేను ఎందుకు ఉండలేను రా, వాడు అంత బాగా ప్రార్థించినప్పుడు నేను ఎందుకు ఉండలేను, వాడు అంత బాగా పాడినప్పుడు నేను ఎందుకు పాడలేను, వాళ్ళు అంత బాగా బైబిల్ చదివి బోధించినప్పుడు నేను ఎందుకు బోధించలేను. దేవుడు నన్ను కూడా వాడుకుంటాడు. కసి మనకు రావాలి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసిన. ఒకవేళ మనం వాళ్ళు డిస్టర్బ్ చేసాం అనుకోండి, ఆరిపోతారు. మీకు మోసే గారి సంగతి తెలుసు కదా, బైబిల్లో చాలా మోటివ్తో వస్తాడు. ఇశ్రాయేలీల్ని కొడుతుంటే నిలబడి, ఇశ్రాయేల్ మీద చేయడానికి వీల్లేదు, నా లైఫ్ పర్పస్ ఏంటి నాకు అర్థమైపోయింది, ఇశ్రాయేల్ మీద ఏగ వాడడానికి వీల్లేదని ఇశ్రాయేల్ పక్షమున ఐగుప్తుడితో ఫైట్ చేస్తే
సపోర్ట్ చేయవలసిన సొంత ప్రజలైన ఇశ్రాయేలు ఏమన్నా తెలుసా? ఎవడరా నిన్ను రక్షకుడిగా మా మీద పెట్టిందని అడుగుతాను. నువ్వు ఒక నాయకుడివి, నువ్వు మా పక్షాన్ని నిలబడడం, నువ్వు మా పక్షాన్ని ఫైట్ చేయడం, ఆయన చంపేసి ఆ ఇసుకలో పదేస్తే ఎవరికి తెలియదు అనుకుంటున్నావని సొంతలో ఆయన మీద తిరగబడితే, సపోర్ట్ చేయవలసిన వారు, నిలబడవలసిన వారు ఆయన మీద తిరగబడితే ఏమేయడండి? పారిపోయాడు దేశం వదిలేసి. 40 సంవత్సరాలు కనబడలేదు. 40 ఏళ్ళు అంటే 80 ఏళ్ళు దాటేసాయి. మళ్ళీ మోసే గారు తిరిగి వచ్చే సమయానికి 80 సంవత్సరాల లైఫ్లో అయిపోయింది. ఆ రోజు ఎంకరేజ్మెంట్ సరిగా ఉంటుంటే మోసే జీవితంలో 80 సంవత్సరాలు పరిచయం చేసేవాడు. కానీ 80 సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయంటే కారణం ఏంటి చెప్పండి? సపోర్ట్ దొరకలేదు. అందుకే పరిగెట్టే వాళ్ళని పరిగెట్టిన వాళ్ళ కాలర్ పట్టుకొని లాగేస్తాం అనుకోండి, మోసేకి 40 పోయినా ఇంకొక 40 ఉన్నాయి. వీళ్ళకి ఇంకో 40 పోతే వాళ్ళు ఉండరు, ఇంకా గుర్తుపెట్టుకోండి. లేదు, ఇంకా అయిపోయింది. వాళ్ళకి 120 ఉన్నాయి కనుక 40 పోయినా పర్లేదు. అందుకే పరిగెట్టే వాళ్ళని పరిగెట్టనివ్వాలి, వాడబడేవాడిని వాడబడి. లాగేస్తాం అనుకోండి, ఆగిపోయారు అనుకోండి, మోసేని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి దేవుడు ఎంత బతిమాలాల్సి వచ్చిందండి, ఎంత క్వశ్చన్ అవర్ చేయాల్సి వచ్చింది. ఆ అబ్బాయి ఎన్ని వంకలు పెట్టాడు మోసే గారు. నాకు నత్తి ఉంది, అలా ఉంది, నేను రాలేకపోతున్నాను, నేను పనికొస్తానా? చూసారు, ఒకప్పుడు నేనే పనికొస్తాను అనుకున్నవాడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా? దేవుడు వచ్చి సాక్షాత్తు పిలిచినా నేను చేయలేను ప్రభువా నీ పని అంటున్నాడు. అలా అయిపోతారు, గుర్తుపెట్టు. అందుకే ఉద్యోగంతో ఉన్న వాళ్ళు ఆ ఉద్యోగానికి ఇంకా మనం ఆజ్యం పోయాలి, ఇంకా పరిగెట్టు, మేము ఉన్నాం, ఇంకా చేయి, ఇంకా చేయి, ఇంకా చేయి. సేవకులుగా మీరు నిలబడండి, మీ వెనకాల మా సపోర్ట్ ఉంది. మీరు బోధించండి, మేము ఉన్నాం. కుటుంబాలు మేము తీసుకొస్తాం, కూర్చోబెడతాం. అసలు వీటి గురించి ఏం ఆలోచించకండి, మీరు వాక్యం చెప్పడానికి మాత్రమే ఆలోచించండి. ఇక మీరు ఏం పట్టించుకోండి, మిగిలిన గ్రౌండ్ వర్క్ అంతా మేము చూసుకుంటామని చెప్పే దంపతులు, చెప్పే నాయకులు, విశ్వాసులు ఎప్పుడైతే సంఘంలో పెరుగుతారో ఆ సంఘాలు వద్దలితే అశ్రోధకరంగా మారిపోతాయి. ఎందుకంటే ఆ సంఘం వెనకాల బలమైన ఆ నాయకుడు వెనకాల బలమైన సంఘ విశ్వాసులు ఉంటారు, ప్రార్థన ఉంటుంది. ఆ పిలిపి సంఘంలాగా దాతృత్వం ఉంటుంది. ఆ పౌలు గారి వెనకాల నిలబడిన గొప్ప సంఘాలలాగా ఆ సపోర్ట్ ఎప్పుడైతే నిలబడతారో, ప్రాణం పెట్టే సైనికులు కుటుంబాలు ఎప్పుడైతే నిలబడతారో, పౌలు గారు చెలరేకపోయాడు సేవ. 12 మంది అపోస్తులు ఇజ్రాయేల్ గోత్రాలు 12 గోత్రాలకు ఉంటే ఒకే ఒక్కడు ప్రపంచానికి సపోర్ట్గా నిలబడ్డాడంటే ఒకడే ఉన్నాడు అనుకుంటున్నారా? వెనకాల చాలా మంది నిలబడ్డారు కనుక ఒక్కడే రెఫరెన్స్గా నిలబడ్డారు. కాబట్టి అన్నకి సపోర్ట్గా ఉండండి, అన్నీళ్ళందరికీ సపోర్ట్గా ఉండండి. మీరందరూ ఇలాగే కొనసాగండి. ముఖ్యంగా మాట వినండి. ఈయన ఎందుకు తిడుతున్నాడు అన్నప్పుడు, తిట్టినప్పుడు ఏం బాధపడకండి. మా ఇంట్లో మా నాన్న తిడితే, మా అన్నయ్య తిడితే నేను ఎలా అయితే ఒప్పుకుంటానో, ఇక్కడ ఎవరైనా పెద్దలు గద్దించినప్పుడు అలానే ఒప్పుకోండి. ఎందుకో మంచిగా చెప్పాడు, మంచిగా గద్దిస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు, అంతా మంచిగా. ఎందుకంటే ఇది సంఘం కనుక నేను లోబడి ఉండాలి అలాగే అన్నయ్య అని ఎప్పుడైతే తల వాల్చడం మనం నేర్చుకుంటామో, నాయకత్వాలు బాగుంటాయి, కుటుంబాలుగా సంఘాలు ఉంటాయి. మీ సభ్యులు, మీ కుటుంబ సభ్యులు మీ కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు నిలబడతారు లేదు నాకు తెలియదు, కానీ మీ సంఘం మాత్రం ఖచ్చితంగా నిలబడతారు. అందుకే మనకు సంఘం అంతా క్లోజ్ అయిపోతే మనకి ఆనందం వచ్చినా ఫస్ట్ ఫోన్ వాళ్ళకి వెళ్ళిపోద్ది, మనకు బాధ వచ్చినా మొదటి ఫోన్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. అంత బాండింగ్ ఉండాలి సంఘంతో, గుర్తుపెట్టుకోండి. మనం నవ్వునా వాళ్ళకే ఫోన్ చేయాలి, ఏడ్చినా వాళ్ళకే ఫోన్ చేయాలి, కానీ మనం వాళ్ళకి చెయ్యం. సాయంత్రం వచ్చండి పార్టీకి వెళ్ళిపోతూ ఉంటాం బంధువులు, వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు వస్తారు, గుర్తుపెట్టుకోండి. కానీ సంఘము మీకు బాధ ఉన్న వస్తుంది, కష్టం ఉన్న వస్తుంది. ఈ మాట నేను ఒక అడుగు ముందుగా చెప్తున్నాను, చివరికి మీ పర్సనల్ లైఫ్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకు చెప్పిన, మీరు వాళ్ళ బిడ్డలతో సమానం, అంత బాగా చూసుకుంటారు కనుక సంఘానికి దేవుడు ఆధిక్యత ఇచ్చాడు కనుక అలాంటి సంఘంలో గొప్పగానే ఉండండి. ఎందుకంటే ఇక్కడ చేదరించుకుని మొహం చిన్నబుచ్చుకుంటే ఇవన్నీ డేవిడ్ అనే వీళ్ళందరూ చూస్తారు లేదో నాకు తెలియదు, కానీ ఆయన చూస్తారు. ఎందుకంటే వీళ్ళ బాధ కలిగి, ఈ మాట అనకూడదు, వీళ్ళకి బాధ కలిగి భూమి మీదట నాయకులు కొన్ని బంధిస్తానట, ఎక్కడ బంధింపడతాయట? సంఘంలో కొన్ని ఇక్కడ బంధించారనుకోండి, అక్కడ బంధింపడతాయి. ఇక్కడ తెరిచారనుకోండి, అక్కడ తెరబడతాయి. ఆ బాధ, ఆ ఇబ్బంది, ఆ నష్టం ఎప్పుడు తెచ్చుకోవద్దు. మాట వినండి, పిల్లలుగా ఉండండి, సహోదరులుగా ఉండండి, అన్నలుగా, తమ్ముళ్ళుగా, వదులుగా, అక్కలుగా, చెల్లెలుగా అందరూ కలిసి ఉండండి, సహోదర ప్రేమతో ఉండండి. మీ సంఘం వర్ధిల్లును గాక. ఆమేన్.